నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం నందు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు వార్డు వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం మరియు సలహాలు, సూచనలు స్వీకరించడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ అశ్వినిబాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసి పబ్లిక్కి చెప్తే పిల్లలు ఎవరైనా చేంజ్ చేసుకుంటారు. చాలా వరకు మా వార్డుకు సంబంధించిన వరకు 12th వార్డులో పోయింది, 12th వార్డు వరకు 4th వార్డులో పోయింది, 4th వార్డు వరకు 2nd వార్డులో పోయింది. వాళ్ళ ఆల కోసం రిక్వెస్ట్ కోసం తిరుగులు చేసుకుని అట్లా బాగా ఇబ్బంది అవుతుంది. అవునా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు తొందరగా కొత్త కాబట్టి మున్సిపాలిటీ ఎవరికి అర్థం కాదు. కొత్త వార్డు, కొత్త కౌన్సిలర్, కొత్త వార్డు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. కౌన్సిలర్ వేరే వాడే వాళ్ళ సలహా సూచనలు తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఊళ్ళో ఒక ఆటో పెట్టుకుంటే తిండి ఊళ్ళో అందరికీ అవేర్నెస్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. ఎవరైనా కానీ ఒక ఇల్లు మీద ఎవరైనా ఓట్లు ఉంటే మీరు కూడా మేము ఎందరూ లిఖితపూర్వకంగా రాష్ట్రంలో రాసిస్తారు. మిగతా మీరు కూడా కొద్దిగా చూసుకొని అవి లేని పక్క విలేజ్ వాళ్ళ ఓట్లు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా దయచేసి తొలగించాలని చెప్పి మా ఊరు తరఫున నేను కోరుకుంటున్నాను. సార్ ఏంటంటే ఓటు సిస్టర్స్ 44 నుంచి సిస్టర్స్ 80 వరకు నెంబర్స్ అనేది ఇటీవల నిలబడి 44 నుంచి 80 ఎక్కువ అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరికీ అర్థమైనట్టు కొన్ని వేరే డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే